గతంలో బతుకమ్మ కుంట ఎలా ఉంది? బతుకమ్మ కుంట గతంలో ఈ ప్రాంతంలో 2002 వరకు ఇది చెరువుగా ఉండేది. మొత్తం 21 ఎకరాల భూమి కూడా 1975 యాక్ట్ ప్రకారం హైదరాబాద్లో ఎక్సైజ్ భూమి 1200 గజాల కంటే ఎక్కువ ఉండొద్దనేది రాష్ట్ర గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది హైదరాబాద్ ప్రాంతంలో. దాంట్లో భాగంగా మిగిలిన ఏదైతే భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరుందో అదంతా ప్రభుత్వం స్వాధీనంలో తీసుకుంది. ఈ 21 ఎకరాల భూమిలో ప్రభుత్వమే ఒక 11 ఎకరాల వరకు మన వెనకాల చూస్తున్న ఇండ్లు మొత్తం కూడా జిహెచ్ఎంసీ లేవుడ్ చేసి అమ్మింది. కొన్ని ఈ పక్కన ఉన్న పేద ప్రజల కోసం ఒక 4 ఎకరాల భూమిని పేదవాళ్ళ డబుల్ బెడ్రూము అట్లాగే ఇతర వాంబే ఇండ్ల కోసం కేటాయించడం జరిగింది. అట్లాగే ఒక 2 ఎకరాల వరకు కబ్జా అయింది. మిగిలిన ఏదైతే 5 ఎకరాల 15 కుంటల భూమి ప్రస్తుతం ఉందో ఈ దాన్ని హైడ్రా ఏదైతే అభివృద్ధి చేస్తూ ఉందో మేము స్వాగతిస్తూ ఉన్నాం. గతంలో ఎడ్ల సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ లీడరు ఆయనే దీన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశాడు. దీన్ని ఈ మట్టి మొత్తం పూడ్చింది కూడా అతనే. పూడ్చిన ఇప్పుడు గవర్నమెంట్కి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తం అతని దగ్గర వసూలు చేయాలని చెప్తున్నాం. అతని మీద అనేక సందర్భాల్లో మేము 2002 నుండి 2005 మధ్యలో అనేక సందర్భాల్లో ఆయన కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, ఇది ప్రైవేటు వ్యక్తులను అతనికి అసలు సంబంధం లేదు వ్యక్తి, ఇది నా భూమి అని చెప్పి వస్తున్నాడు. అయితే ఏదైతే ప్రైవేటు వ్యక్తులని చెప్పుకుంటున్నారో ఒక్క వ్యక్తితోనే ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు. హైకోర్టు సివిల్ కోర్టు ఆయన నీకు ఎలాంటి హక్కు లేదని చెప్పి ఆయన తీర్పు ఆయనకి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ ఆయన కావాలని ఈ రకంగా ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లను లేబర్లను నిత్యం బెదిరించే ప్రయత్నం చేస్తుంటే అతనిపై చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బతుకమ్మ కుంట 5 ఎకరాల 15 కుంటలు అభివృద్ధి చేస్తూ ఉన్నారో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. హైడ్రా చేపట్టే ఈ చర్యని, ఎందుకంటే భావితరాలకు హైదరాబాదు ప్రాంతంలో నీరు అడగట్టుకుపోతూ ఉంది. హైదరాబాద్ భూగర్భ జలం మొత్తం ఎండిపోతూ ఉన్నాయి. ఇట్లాంటి చెరువు కుంటలు ఉంటే అది